ఢిల్లీ అహంకారం కావాలా, తెలంగాణ ఆత్మగౌరవం కావాలా అని తెలంగాణ ప్రజలు ఆలోచించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదిలాబాద్లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో 7 గంటలు విద్యుత్ ఇస్తున్నారని, కర్ణాటకలో 3 గంటలే ఇస్తున్నారని, అలాంటప్పుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇక్కడకు వచ్చి ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాలేదని ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే ఒక బూటకం అన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారని చెప్పారు. ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చామన్నారు. అది ఒక తెలంగాణ ద్రోహుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ అవినీతి పరుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఓటుకునేటు కేసులో 50 లక్షల రూపాయలు లంచమిస్తూ పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. అంతేకాదు ఆ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చెప్పిండు, ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమని చెప్పిండు, 50 కోట్ల రూపాయలు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇలా అన్నది ఎవరు, అన్నది ఒక ఎంపీ, ఇచ్చింది ఇంకొక ఎంపీ అని ఆరోపణ చేసిండు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు 50 కోట్లు ఇచ్చింది నిజమైతే ఎవరికి ఇచ్చిండ్రో బయట పెట్టాలి. లేదు 50 కోట్లు ఇచ్చింది నిజం కాకపోతే ఆ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద చర్య తీసుకోవాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆయన మీద చర్య తీసుకోరు, ఈయన మీద ఎవరికి డబ్బులు ఇచ్చిండ్రో చెప్పరు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇవాళ చెప్పింది నిజమే అని చెప్పి అర్థమవుతా ఉంది. ఇద్దరికి టికెట్లు ఇచ్చిండ్రు ఇప్పుడు. అంటే 50 కోట్లు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుండ్రు 5 కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారు, 10 ఎకరాల భూమికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకున్నారు అంటున్నారు. అంటే ఇటువంటి నేతల చేతుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రం కానీ పోతే ఉంటుందా? అంటే ఓటు నోటు కేసులో దొరికిండ్రు, 50 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నారు, 5 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు. ఇటువంటి వాళ్ళ చేతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి వారి పట్ల మనం ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనుషులు లేరు, సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మనుషులు లేరు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్క పార్టీల దిక్కు చూసే పరిస్థితి ఉన్నది. రిజెక్టెడ్ క్యాండిడేట్లతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గోడౌన్ నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు రేపు గెలిచేది లేదు, వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు. చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైంది, ఆపకొక్కడు మాట్లాడతాడు, నేను కామారెడ్డిలో పోటీ చేస్తా, నేను సిద్దిపేటలో చేస్తా, నేను సిరిసిల్లలో చేస్తా అని కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడుతుండ్రు. అసలు మీరు మీ ఊర్లోనే మీరు గెలవలే కానీ వీడు వచ్చేట కేసీఆర్ మీద పోటీ చేస్తారట, సిరిసిల్లలో పోటీ చేస్తారట, సిద్దిపేట కాడ పోటీ చేస్తారట. పోటీ చేస్తా అన్నది ఎవరే, నల్లగొండలో ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చేట ఇక్కడ పోటీ చేస్తారట. కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి అట మన కేసీఆర్ మీద పోటీ చేస్తారట. మునుగోడులో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి అట నా మీద పోటీ చేస్తారట. మీరు వెనకటి కదా సామెత ఉంది చూడు, కూట్ల రౌద్ది అనోడు ఏట్ల రౌద్ది ఇస్తారట. మీరు మీ నియోజకవర్గంలో గెలువ శాతగాని వాళ్ళు మీరు వచ్చి ఇక్కడ పోటీ చేస్తామంటే మీకు అభ్యర్థులు దిక్కులేక, ఇక్కడ ఎవడు పోటీ చేస్తూ లేక మీరు వస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. ఇవాళ మా